అప్పన్న మన మనిషి, సీనియర్ నాయకుడు, వాయిస్ రికార్డులు చేసే దురలవాటు మనకు లేదు. కానీ చంపేస్తామని, అటాక్ చేస్తామని బెదిరిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి, పోలీస్ వారికి తెలియజేయాలి, న్యాయస్థానాలకు తెలియజేయాలని ఆ ఆడియోని బయటపెట్టడం జరిగింది. మాకు ఇలాంటి ప్రమాదం జరుగుతుంది, మాకు అటాక్ చేస్తారంట అని. ఆ ఆడియో ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే నాకు నిమ్మాడ దగ్గర అటాక్ చేస్తారని. సరే, రాత్రి 11:30కు వచ్చాను. ఓ 2 గంటల పాటు నిమ్మాడ దగ్గర జంక్షన్ దగ్గర ఆపాను. ఓ చంపేస్తారు కదా, అటాక్ చేస్తారు కదా, చేయండి. నేను ప్రశ్నించినందుకే నన్ను అటాక్ చేస్తారా? మిమ్మల్ని మీ వాస్తవాలు, మీరు చేసిన అవినీతిని మాట్లాడినందుకే అటాక్ చేస్తారా? ఇసుకలను దోపిడీ చేశారే, స్థలాలన్నీ దోపిడీ చేసి పెట్టారే, రాఘోల్ దగ్గర ఉన్న స్థలంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించారే, అది 22A నుంచి తీసేసినారే, విశాఖపట్నంలో ఉన్న 70 ఎకరాల భూమిని దోపిడీ చేశారే, దాన్ని చుక్కల భూమిని ఉంటే రెవెన్యూ మినిస్టర్గా మార్చేసినావే, టెక్కల నడిబొడ్డులో 100 కోట్ల రూపాయల స్థలాన్ని, అది స్వర్ణకారుల యొక్క స్థలాన్ని, దాని కాంపౌండ్ వాల్స్ కట్టి దోపిడీ చేసేస్తున్నారే, అది కూడా 22A నుంచి తీసేసావే. నేను అడగొద్దా? టెక్కల వాసిగా, ఈ జిల్లా వాసిగా, నేను ఎమ్మెల్సీగా, ఒక దువ్వాడ శ్రీనివాస్గా నేను ఎందుకు అడగను? 22A నుంచి చుక్కల భూముల నుంచి తీసేసి భూములు ఆక్రమించేస్తారా? మరి అచ్చెన్నాయుడు అన్నారు, అదే స్థలంలో తాజ్మహల్ కట్టిన తొక్కేసి తీసేసి నేను ప్రభుత్వ ఆసుపత్రులు కడతానని ఆయన చేతులు కలిపేసినాడు. దీని గురించి నేను ప్రశ్నించకూడదంట. అంటే వీళ్ళ రహస్యాలన్నీ, కేడీ బ్రదర్స్ అంతర్గత రహస్యాలన్నీ బయట పెడుతున్నాను కాబట్టి నన్ను లేపేస్తారు. ఓకే, పుట్టాం పోతాం. అంత మాత్రాన భయపడిపోయే క్యారెక్టర్ ఈ దువ్వాడ శ్రీనివాస్ కాదు మిస్టర్ ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్.